గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ అరెస్టుతో ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. హైదరాబాద్లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఈ క్రమంలో పోలీసుల వాహనాన్ని వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ వెంబడించారు. నందిగామ వై జంక్షన్ వద్ద ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు. మునగచెర్ల వద్ద పర్వతనేని సుభాష్ చంద్రబోస్ మెమోరియల్ ట్రస్ట్ డ్రైవింగ్ స్కూల్ వద్ద ఆమెను డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమె మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆమెను విజయవాడలో వదిలిపెట్టారు. దళితుణ్ణి కిడ్నాప్ చేసి బెదిరించారనే కేసులో పటమట పోలీసులు వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బిఎన్ఎస్ సెక్షన్ 141, 308, 351, 3 రెడ్ విత్ 35 కింద వంశీపై కేసు నమోదు చేశారు. వంశీ అరెస్టు నేపథ్యంలో నెలకొంది. అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వంశీ అరెస్టుతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా వైసీపీ నేత పేర్ని నానిని హౌస్ అరెస్టు చేశారు. మరోవైపు పటమట పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక వల్లభనేని వంశీ అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక వ్యక్తి వల్లభనేని వంశీ అని చెప్పుకోవచ్చు. వల్లభనేని వంశీ తెల్లవారుజామున అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వల్లభనేని అరెస్టు తగదంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రులందరూ కూడా, అలాగే మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఆ రాష్ట్ర చైర్మన్ పదవులు చేపట్టిన వాళ్ళందరూ కూడా తెల్లవారు నుంచి కూడా ట్విస్ట్ మీద ట్వీట్లు పెడుతున్న పరిస్థితి. ఒక పక్క ట్వీట్లు పెడుతున్న నేపథ్యంలో మరో పక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి, గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించి దాడి చేసిన నేపథ్యంలో ఆ వ్యక్తి కేసు రిటర్న్ తీసుకోవడంతో పాలుపోని ఆ టీడీపీ ప్రభుత్వం ఏం చేయాలో తెలియక అతన్ని తీసుకొచ్చి మరలా ఇంకో కేసు పెట్టి ఆ కేసులు నడిపిస్తూ వైసీపీ పార్టీ యొక్క నాయకులను కానీ, శ్రేణులు కానీ, కార్యకర్తలకు కానీ భయభ్రాంతులకు గురి చేసేందుకే ఆ వల్లభనేని అరెస్టు చూపిస్తున్నారంటూ కూడా ఒక పక్క వైసీపీ నేతలు దుయ్యపడుతున్న నేపథ్యంలో తమ తల్లి లాంటి పార్టీని, తమ తల్లి లాంటి భువనేశ్వరిని, నారా చంద్రబాబు నాయుడిని అనరాని మాటలు అంటున్న వ్యక్తిని ఎందుకు వదిలిపెట్టాలంటూ కూడా మరో పక్క టీడీపీ నాయకులు తిరిగి రీట్వీట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆ వివిధ నాటకీయ పరిణామాల మధ్య మొత్తానికి వల్లభనేని వంశీ అయితే అరెస్ట్ అయ్యాడు. ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి 2024 ఎన్నికల్లో ప్రధానంగా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రధానంగా వల్లభనేని అరెస్టుని ఆ మొదటి రోజు నుంచి కూడా ఎప్పుడు చేస్తారంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది టీడీపీ నాయకులు. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రతి 4-5 రోజులకు ఒకసారి కూడా టీడీపీ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉంది. వల్లభనేని వంశీ అరెస్ట్ ఎప్పుడు, తమ తల్లిని ఎప్పుడు గౌరవిస్తారు, తమ తల్లి లాంటి పార్టీని ఎప్పుడు గౌరవిస్తారంటూ కూడా ఓ పక్క పోలీసులకి, ఓ పక్క హోంమంత్రి అనితాకి సంబంధించి కానీ పోస్టుల మీద పోస్టులు పెడుతున్న నేపథ్యంలో మొత్తానికి ఎట్టికేలకు ఒక అంశానికి సంబంధించి ఒక కేసులో ఎవరైతే గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించి దాడి చేశారో, దాడి చేసిన నేపథ్యంలో ఆ వ్యక్తి మొదటగా కేసు పెట్టారు, తర్వాత కేసు విత్డ్రా చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ విత్డ్రా చేసుకునే సమయంలో ఆ వ్యక్తిని వల్లభనేని వంశీ అతని అనుచరులు కలిసి కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ చేసిన అనంతరం కూడా అతని మీద పెద్ద ఎత్తున దాడి చేసి అతన్ని కులం పేరుతో దూషించారని కూడా వివిధ సెక్షన్లతో కేసు నమోదైంది. కేసు నమోదైన నేపథ్యంలోనే వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి ఉదయం తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ కి. అయితే ఆ వల్లభనేని అరెస్టు కూడా వివిధ నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకుందాం చెప్పుకోవచ్చు. అసలు వల్లభనేని వంశీ అక్కడ ఉంటున్నాడని పోలీసులు పసిగట్టిన విధానం కూడా ఓ పెద్ద ఎత్తున కూడా చర్చకు వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఓ కీలక వ్యక్తి నిన్న హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో
ఆ విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకి వచ్చిన వల్లభనేని వంశీ ఆ జాడ పోలీసులు తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వివిధ ఏరియాల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పోలీసులు ఆ తెలంగాణ పోలీసులతో కలిపి ఆ రెక్కి నిర్వహిస్తా ఉన్నారు. వివిధ ఏరియాల్లో వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఆ కూమింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సివిల్ డ్రెస్ లో వివరాలు సేకరిస్తున్న పరిస్థితి ఉంది. వ్యక్తుల కదలికలు కనిపెడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ పోలీసులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళనే ఆ క్యాచ్ చేసి ఆ పార్టీకి వచ్చే విధంగా చేసి అక్కడి నుంచి వల్లభనేని వంశీని ఫాలో అయ్యారా, లేక పార్టీ కూడా ఆ టీడీపీ నాయకులే వైసీపీ వాళ్ళ చేత పెట్టించారనేది కూడా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యం. ఆ మొత్తానికి నిన్న ఏదైతే ఫామ్ హౌస్ కి పార్టీకి వెళ్ళిన వల్లభనేని వంశీ తిరిగి బయటకు వచ్చే క్రమంలో తిరిగి బయటకు వచ్చే దగ్గర నుంచి అతను మై హోమ్ అపార్ట్మెంట్ కి వెళ్లే వరకు కూడా గచ్చిబౌలిలో ఉన్న మై హోమ్ అపార్ట్మెంట్ కి వెళ్లారు. ఆ వెళ్లిన క్రమంలో ఆయన వెంటే ఆ పోలీసులు ఆ వెనకాలే వెళ్లారు. ఆయన ఇల్లు కనుగొన్నారు, ఆయన ఫ్లాట్ కనుగొన్నారు. ఆ రోజు గత రాత్రి నుంచి కూడా ఆ ఫ్లాట్ దగ్గరే పోలీసులు కాపలా కాస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు పక్క తెలంగాణ పోలీసులు, మరో పక్క విజయవాడ పలమట పోలీసులు ఆ రంగంలోకి దిగి ఆయన ఇంటి వద్దకు చేరుకున్న పరిస్థితి ఉంది తెల్లారి లోపు. అయితే తెల్లారి ఇంటికెళ్లి ఆ వల్లభనేని వంశీని ఆ మొత్తానికి పట్టుకున్న పరిస్థితి ఉంది. పట్టుకున్న సమయంలో కూడా ఇంట్లో కొన్ని రాజకీయ ఆ పరిణామాలు చోటు చేసుకుని ఇవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం మేరకు ఆ సంచలనం కలిగించిన అంశం. ఏదైతే పోలీసులు వెళ్ళగానే వల్లభనేని వంశీ ఆ మొదటగా ఓ షార్ట్ బన్నీలో ఉన్న నేపథ్యంలో తాను బట్టలు మార్చుకొని వస్తాను మాట్లాడదామంటూ కూడా ఇంట్లోకి వెళ్లిన వల్లభనేని వంశీ ఆ కొంత మేరకు ఆ వంటగదిలో ఉన్న కిటికీలోంచి దూకి పారిపోయే ప్రయత్నం చేసిన క్రమంలో ఓ మహిళా పోలీసు ఆ విధంతా మొత్తాన్ని కూడా చూస్తా కనిపెడతా అతను పారిపోతున్న విధానాన్ని కూడా ఆమె గమనించి వెళ్లి వల్లభనేని వంశీని పట్టుకొని వంశీ మీద ఆ చెయ్యి చేసుకున్నారంటూ కూడా ఆ పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వల్లభనేని వంశీని పట్టుకున్న మహిళా పోలీసు ఆ దేహశుద్ధి చేసిన మహిళా పోలీసు అంటూ కూడా ఆ పెద్ద ఎత్తున వదంతులు వినిపించిన నేపథ్యం. మొత్తానికి ఆ వల్లభనేని వంశీని ఆ పట్టుకున్న పోలీసులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్న క్రమంలో కూడా ఆ పెద్ద ఎత్తున దారిపడి ఉన్నారు. ఇటు పక్క తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తీసుకొచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు తలెత్తకుండా ఆ జిల్లాలకు సంబంధించిన ఆ ఎస్పీలతో సమయం పాటించుకుంటూ కూడా ఎస్పీలు మాట్లాడుకుంటా కూడా ఎక్కడికక్కడ పోలీసులు ఆ దారిపడున్న ఆంధ్రప్రదేశ్ విజయవాడ వచ్చే వరకు కూడా దారిపడున్న పోలీసులు ఆ భారీ భద్రత నడుమ ఎక్కడ వైసీపీ నాయకులు అడ్డుకొని మరలా వంశీని తీసుకెళ్లే విధంగా కూడా ఆ కొంత మేరకు ప్రయత్నాలు జరగవచ్చు అన్న సమాచారంతో ఆ పోలీసులు పూర్తి అప్రమత్తతో వాహనాలు చేంజ్ చేసుకుంటాయి. ఏదైతే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన వాహనాలు ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ అవ్వగానే మళ్ళా వాహనాలు మార్చిన పరిస్థితి ఉంది. మళ్ళీ విజయవాడ వచ్చే ముందు వాహనాలు మార్చిన పరిస్థితి ఉంది. విజయవాడ వచ్చిన తర్వాత కూడా ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్ తీసుకువెళ్లే ఆ క్రమంలో కూడా వాహనాలు మార్చిన పరిస్థితి ఉంది. మరోపక్క ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయిన వల్లభనేని వంశీ ఆ భార్య పయనిస్తున్న కారు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట తీసుకొని ఏదైతే వల్లభనేని వంశీ భార్యతో పాటు కారులో ఉన్న వ్యక్తులని ఆ కారులోంచి దించి ఆ పోలీసు ఆ వాహనంలో ఆ పోలీసులు ఎక్కి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన పరిస్థితి. ఆ క్రమంలో వల్లభనేని వంశీ యొక్క భార్య యొక్క ఫోన్ కూడా ఆ పోలీసులు తీసుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఆమెని ఆ విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడలో వదిలిపెట్టగా ప్రస్తుతం వల్లభనేని వంశీ భార్య ఆ పోలీస్ స్టేషన్ వద్ద కొంతసేపు ఆ పడిగాపులు కాల్సిన పరిస్థితి ఉంది. ఆమె వెంట వచ్చిన లాయరు కొంత మేరకు పోలీసుల అధికారులు ఆ రిక్వెస్ట్ చేసినప్పటికీ మొదటగా అంగీకరించిన పోలీసులు ఆ తర్వాత వల్లభనేని వంశీ భార్యని అంగీకరించారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ లో ఉన్న వల్లభనేని వంశీతో ఆయన భార్య లాయరు ముగ్గురు కూడా ఆ పోలీస్ స్టేషన్ లో కూర్చొని మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తుంది మనకు అందిన సమాచారం మేరకు. అలాగే ఏదైతే వల్లభనేని వంశీ మొదటగా ఆ విజయవాడ తీసుకొచ్చిన తర్వాత మొదటగా పడమట ఆ స్టేషన్ కి తీసుకెళ్లాలనుకున్నారు. కేసు నమోదైంది కూడా ఆ విజయవాడ పడమట స్టేషన్ లో కేసు నమోదైన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నారన్న నేపథ్యంలో ఆ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు గాని ఆ కార్యకర్తలు గాని పడమట స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ చేరుకున్న ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున అక్కడ
ఒక కర్ఫ్యూ వాతావరణం నెలకొన్న ఆ సందర్భం పోలీసులు అందరినీ కూడా పంపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విధానం చూసి జిల్లా ఎస్పీలు వెంటనే ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ఎస్పీ గానీ, కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎస్పీ గానీ పూర్తిగా 144 సెక్షన్ ఆ జిల్లాల్లో అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎక్కడా కూడా ప్రజలు గుమ్మిగూడి ఆ నిరసనలు తెలపటం, ర్యాలీలు చేయటం వంటివి చేయకూడదని వాటి మీద ఆ నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు కూడా ఆ జిల్లాల ఎస్పీ మీడియా ముఖంగా తెలపడంతో ఒకసారిగా ఒక ఎన్టీఆర్ జిల్లాలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ ఆ పోలీస్ స్టేషన్లలో కూడా పోలీసులందరూ అప్రమత్తత ప్రకటించిన పరిస్థితి. మొత్తానికైతే పడమట స్టేషన్ కి తీసుకురాకుండా పోలీసులు మొదటిగా భవానీపురం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ క్రమంలోనే మరొకసారి ఆ వాహనంలో నుంచి మరొక వాహనంలోకి మార్చిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఆ వల్లభనేని వంశీ పోలీసుల యొక్క తీరుపై అసహనం వ్యక్తం చేశారు, పోలీసుల మీద ఆవేశం వ్యక్తం చేశారు. ఇన్నిసార్లు వాహనాలు మారుస్తున్నారంటూ కూడా ఆ వల్లభనేని ఒకంత పోలీసుల మీద ఆ కోపం వ్యక్తం చేశారు, అసహనం వ్యక్తం చేశారు, ఆవేశపడిన పరిస్థితి ఉంది. తనని ఒక వస్తువులాగా చూస్తున్నారని, తనని ఒక పార్సిల్ లాగా చూస్తున్నారని, ఏ వాహనంలో పెడితే ఆ వాహనంలోకి నెట్టేస్తున్నారు, నొక్కుతున్నారు, తోస్తున్నారు, తాను ఏమన్నా వస్తువునా అంటూ కూడా ఆ పోలీసుల అధికారుల మీద ఆయన ఆవేశపడ్డ పరిస్థితి. ఆ మొత్తానికి ఆయన్ని భవానీపురం నుంచి కాకుండా చివరికి ఆ ఎట్టికేళ్ళకి కృష్ణలంక ఆ పోలీస్ స్టేషన్ కి ఆ వల్లభనేని వంశీని తరలించారు. అప్పటికి ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువస్తారని ఎవరికి తెలియకపోవడంతో ఆ స్టేషన్ పరిసర ప్రాంతాలు కానీ, స్టేషన్ కానీ ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో పోలీసులు అనుకున్న తడువు, వేసుకున్న ప్లాన్ మొత్తం వర్కౌట్ అయిందనే తెలపాలి. ఆ చివరికి ఆ పోలీస్ స్టేషన్ లోకి వల్లభనేని వంశీని ప్రశాంతంగా తీసుకెళ్లి ఆ స్టేషన్ లో పెట్టిన కొద్దిసేపటికి మీడియా అన్ని సమస్యలు వచ్చిన పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్కరు కూడా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఆ వల్లభనేని వంశీని ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ ఆయనకి అన్ని రకాల టెస్టులు నిర్వహించి అనంతరం కూడా కోర్టులో హాజరుపరిచే ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లు కనపడతా ఉన్న పరిస్థితి ఉంది మనకి. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.